తప్పనిసరిగా వారందరితో మాట్లాడి సానుకూలంగా కొన్ని నిర్ణయాలు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ క్యాబినెట్ సబ్ కమిటీని నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా మీతో సుదీర్ఘంగా ఈరోజు ఉదయం నుంచి ఇప్పటివరకు మాట్లాడిన పిదప మీరు లేవనెత్తినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, ముఖ్యంగా ఆర్టీసీ సంబంధించి టీజీఆర్టీసీ సంబంధించి గుర్తింపు ఎన్నికలు నిర్వహించుకోవటానికి ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. ఈ ఎన్నికల నిర్వహణ కోసం కావలసినటువంటి ఏర్పాట్లు చేయటానికి ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వం ఈ సందర్భంగా ఆదేశాలు కూడా ఇస్తాం. అలాగే మరొక ప్రధానమైనటువంటి అంశం, దశాబ్దాల పైబడి ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కోరినటువంటి ప్రధానమైన కోరిక విలీనానికి సంబంధించినటువంటి అంశం. ఈ విలీనానికి సంబంధించినటువంటి అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి అధికారులతో మరియు కార్మిక నాయకులతో కలిపి ఒక అధికారిక కమిటీని ప్రకటించడానికి నిర్ణయించింది. అలాగే టీఆర్సీకి సంబంధించినటువంటి అంశాలు కూడా అనేక అంశాలని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఆర్టీసీ సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితిని, అట్లాగే ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి వెసులుబాటుని, అన్ని అంశాలను కూడా లోతుగా అధ్యయనం చేసి ఇరుపక్షాలు కూడా ఉన్న పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత ఈ టీఆర్సీ సంబంధించి 11%కి నిర్ణయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. అట్లాగే మిగతాకు సంబంధించినటువంటి లేవనెత్తిన అనేక అంశాలు, ఆ అంశాలన్నీ కూడా ఆర్టీసీ యాజమాన్యం అట్లాగే కార్మికులు సంఘాలు కూర్చొని కూలంకషంగా చర్చించి సాధ్యమైనంత మేరకు అన్ని అంశాలని పరిష్కరించుకోవడం కోసం ఆర్టీసీ యాజమాన్యాన్ని చొరవ చూపించి వెంటనే ఆ చర్చలు కూడా ప్రారంభించి కార్యాచరణని ముగించవలసిందిగా కూడా ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశిస్తాం. ధన్యవాదాలు. పెద్దలకు ఇలాంటి సమావేశంలో పెద్దలు, డిప్యూటీ సీఎం గారు, ఆర్థిక శాఖ మంత్రులు, పెద్దలు, గవర్నర్లు, అదేవిధంగా మన రవాణా శాఖ మంత్రి పెద్దలు పొన్నంరావు గారు, పెద్దలు సీనియర్ నాయకులు మంత్రి శ్రీధరబాబు గారు, పెద్దలు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారు మంత్రివర్యులు, అల్లూరి నరసింహకుమార్ గారు మంత్రివర్యులు, చీఫ్ సెక్రటరీ గారు మరియు వికాస్ రాజు గారు ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ గారు, నాగూర్ గారు ఎంపీ గారు, ఆర్టీసీ ఎంపీ గారు, చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ సంజు సుల్తాన్ గారు, రామకిషోర్ గారు సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఆర్టీసీ అధికారులు, పాత్రికేయ మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పాత్రికేయ మిత్రులందరూ, మాతో పాటు పాల్గొన్న కార్మిక సంఘాలందరికీ, ముఖ్యంగా 3 రోజులు ఒక విపత్కరమైన పరిస్థితిలో ఆర్టీసీలో మరి సమ్మె జరగడం, ఎన్నో ప్రధానమైన అంశాలపైన సమ్మె జరగడం, ముఖ్యంగా దాదాపు దశాబ్ద కాలం పాటు నుంచి ఇబ్బందులకు గురై, మన తెలంగాణలో మనకు ఇబ్బందులు గురై 7 సంవత్సరాల కింద ఒక చారిత్రాత్మకమైన పోరాటం జరిగింది. మరి ఆ పోరాటంలో గత ప్రభుత్వం కార్మికులపై దమాకాలు చేసి, కార్మికుల నానా ఇబ్బందులకు గురి చేసి
కార్మికులకు కావాల్సిన న్యాయమైన జీతభత్యాలు సవరణ కావచ్చు, మిగతా ఎన్నో అంశాలను పరిష్కరించకుండా ఆ రోజు ఎన్నికలకు వెళ్ళడం, మరి ఆ రోజు పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మరి పట్టి విక్రమార్గాన్ని కూడా వారి దృష్టిలోకి వచ్చిన పార్లమెంట్ సంబంధించిన సమస్యలన్నీ కూడా ప్రధాన ఆఫీస్ గారి అంశాన్ని ఒక ఎజెండా తీసుకొని మేనిఫెస్టో పెట్టడం అనేది ఒక మామూలు చరిత్ర, పెద్ద గొప్ప చరిత్ర మనకి చెప్తుంది. మరి వారికి చెప్పడంలో భాగంగా కొంత ఆలస్యం కావచ్చు, కానీ ఏం చేసినా ఒక పద్ధతి ప్రకారంగా చేయాలి. ఇబ్బంది లేకుండా విలీనం సంబంధించిన అంశం కూడా కమిటీ చేసేందుకు ఆంధ్రలో చాలా ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఇక్కడ భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు కొనసాగకుండా ఒక పర్యటన ఆఫీసులో యూనియన్ ప్రధానంగా కార్మికులు ఏమంటే యూనియన్ ఉంటే పెద్ద దిగులాంటి యూనియన్ ఉండాలని ఒక పెద్ద కోరిక ఉంది. ఆ యూనియన్ సంబంధించి కూడా గుర్తింపు సభ ఎన్నికలు నిర్వహించి మరి గుర్తింపు సభ ఎన్నికల నుంచి గెలిచిన వారికి కానీ విలీన కమిటీలో స్థానం కల్పించి ఎన్నికలకు ఆదేశాలు ఇవ్వడం. మరి ఫిట్మెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటి ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చాకనే 20% జీతభత్యాలు తీసుకోవడం, కరెక్ట్ 2 సంవత్సరాలు ఇవ్వకముందే మళ్ళీ 11% జీతభత్యాలు తీసుకోవడం నిజంగా మేము ఈ ప్రభుత్వానికి సర్వదా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మామూలు విషయం కాదు. కేవలం 2 పిఆర్సీ ఇవ్వడం, దానికి సంబంధించిన యూనిట్స్ కూడా రిటైర్మెంట్ వరకు ఇస్తాను అంగీకరించడం. మరి ప్రభుత్వం వచ్చినాక 5 డిఏలు ఉంటే 5 డిఏలు కూడా 2012 నుంచి డిఏలు పెండింగ్ క్లియర్ చేయడం. మరి మహాలక్ష్మి ఆఫీస్ కార్మికులు కూడా మహాలక్ష్మి స్కీమ్ ఒక పెద్దగా ఒక ఛాలెంజ్ తీసుకుని మన కండక్టర్లు అందరూ డ్రైవర్లు మెకానికల్ అందరూ వచ్చి ఆ స్కీమ్ విజయవంతం చేయడం, అది ప్రభుత్వం యొక్క మరణం చూడడం కూడా జరిగింది. ప్రభుత్వం కూడా చాలా ఆర్టీసీ వాళ్ళ చాలా ఎంతో యాక్టివ్గా ఉండడం. అందుకనే మరి అన్నింటి ఎన్నికలు డిఏలు పెట్టడం, మరి డిఏలు ఇవ్వడం, టీఎఫ్ఎస్ కూడా మ్యాక్సిమం చెల్లించడం, ఇంకా చెల్లించాల్సిన అవసరం ఉన్నాయా. అది కూడా 2013 సంవత్సరం బాగా డబ్బులు కావచ్చు, చనిపోయిన పిల్లల ఉద్యోగాలు కూడా ఈ రోజుల్లో కొద్ది సూత్రప్రాయంగా ఒక అంగీకారం అవకాశం ఉంది. ప్రజలు చెప్పలు చేస్తారని ఆశిస్తున్నాం. రిటైర్మెంట్ వాళ్ళకి సంబంధించి ఏరియన్స్ సంబంధించి కూడా రిటైర్మెంట్ సంబంధించి కూడా చేస్తారు. కార్మిక సోదరులకు మనం 3 రోజులు పోరాటం ఒక దురుస్తకర సంఘటన జరగడం అది చాలా బాధించిన విషయం. దయచేసి ఎవరు ఎవరి పడుతూ మనం బతుకుంటే ఏమైనా సాధించవచ్చు. ఇలా మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఉంది. మనంతా అది కూడా కుట్లన్నా మళ్ళీ మనకు మంచి చెడు చూసే ప్రభుత్వం మనకు ఉంది. మన వాళ్ళు మన కుటుంబం బట్టి దయచేసి ఎవరు ఆవేశాలకు గుణం లేకుండా ప్రస్తుత పరిస్థితుల్లో ఒక మంచి జీతభత్యాలు సాయం చేసిన ప్రభుత్వానికి పెద్దలు బట్టి మన నాయకత్వంలో ఈ యొక్క నూతన సంవత్సరందుకు వారికి ఎన్ని రోజులు మా 3 రోజుల పోరాటంలో ఇక్కడ చిన్న సంఘటన దండంలో దాన్ని పోలీస్ కేసు వ్యక్తి అనేది కోరడం జరిగింది. వారు దాన్ని సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. ఈ పోరాటంలో నాకు సహకరించిన అందరికీ ప్రజా సంఘాలు కావచ్చు, అందరికీ ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున మరి దేశీయ ధన్యవాదాలు పుస్తకం రేపు నుంచి 23 పోషన్ క్రియేట్ అవుతుంది. అందరూ ఇదిగా దయచేసి డిపోకి ఆదేశాలు గారికి కూర్చున్నాం. అందరూ డ్యూటీ తీసుకొని అందరినీ ఆదేశాలు చెప్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మెకు సంబంధించినటువంటి యాజమాన్యానికి కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సఫలమైన యథావిధిగా 21 రాత్రి 12 నుంచి ఏ విధంగా బస్సులు బంద్ అయ్యాయో 24 రాత్రి 12 అంటే ఇప్పటి నుంచి యథావిధిగా పూర్వస్థితికి బస్సుల నడవడం జరగాలి. అందరి విధుల్లో చేరి తమ కార్యక్రమాలు నిర్వహించాలని సందర్భంగా ప్రభుత్వం తరఫున కోరుతా ఉన్నాం, యాజమాన్యం తరఫున కోరుతా ఉన్నాం. అందరికీ గౌరవ డిప్యూటీ సీఎం గారికి, అలాగే రవాణా శాఖ మంత్రి గారికి మరియు ఇతర మంత్రులకు అందరికీ, ఆర్టీసీ అధికారులకు అందరికీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులకు అందరికీ, మరి ఈరోజు ఈ చర్చలలో పాల్గొన్న నా తోటి కార్మిక సంఘాల ప్రతినిధులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా గత 3 రోజుల నుంచి మొదలుపెట్టినటువంటి ఈ సమ్మెలో కొద్దిగా
శనికావేశంతో ప్రాణాలు తీసుకున్నటువంటి శంకర్ గౌడ్కు మేమంతా నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనసారా కోరుకుంటూ ఈరోజు చర్చల సందర్భంగా గత ప్రభుత్వంలో ఏదైతే ఒక కళ సాకారం కాలేదో ఎన్నో ఏళ్ల కానించి ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న కార్మిక వర్గం ఆర్టీసీ ఉద్యోగులను విలీనం అనే అంశం గత 13 సంవత్సరాల నుండి పెండింగ్లోనే ఉంది. ఆ పెండింగ్లో ఉన్న అంశాన్ని గౌరవ పెద్దలు డిప్యూటీ సీఎం గారు మరియు సబ్ కమిటీ మంత్రివర్యులందరూ మా ఆవేదనలు ఈ విలీనంపై చాలా మంది కార్మికులు గతంలో అమరులయ్యారు, ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఈ యొక్క అమరుల ఆకాంక్ష ఏదైతే ఉందో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలన్నటువంటి యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయాన్ని ఈరోజు తీర్చడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చి మా కళ సాకారం చేసే దిశగా ఈ రోజు ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఈ రోజు ఒక మంత్రులతో ఉన్నతాధికారులతో కమిటీ వేసి ఈ రోజు కార్మిక సంఘాలను కూడా ఆ కమిటీలో భాగస్వామ్యం చేస్తామని చెప్పి ఒప్పుకుంటాం అనేది చాలా హృదయపూర్వకమైనటువంటి ఈ నిర్ణయానికి ప్రభుత్వానికి మా జేఏసీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంత ఆర్థిక లోటు ప్రభుత్వం ఉన్నప్పటికీ తర్జన పడి ఇలా కార్మిక అభ్యున్నతి ధ్యేయంగా కార్మికుల సంక్షేమ మా రవాణా శాఖ మంత్రి గారు ఎప్పటికప్పుడు చెప్తా ఉంటారు. మీరంతా మా కుటుంబ సభ్యులని. ఈ రోజు మీకు అర్థమైపోయింది. ఈ రోజు మమ్మల్ని ఒక కుటుంబ సభ్యుల లెక్క దగ్గర తీసి మన ఆర్థిక శాఖ మంత్రి వారిని ఒప్పించి మెప్పించి సరే కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 11% పిఆర్సీ ఇచ్చి ఆర్థిక వెసులుబాటు కార్మిక వర్గానికి కల్పించినందుకు మంత్రివర్యులకు అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి ఆర్థిక మంత్రి గారికి మా రవాణా శాఖ మంత్రి గారికి అధికారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఈరోజు 2019 నుంచి ఈ రోజు వరకు ఆర్టీసీ కార్మిక వర్గం అంతా ఒక బానిసత్వంగా ఉన్నటువంటి సందర్భం. సంఘాలు లేకపోవడం వలన గత ప్రభుత్వం సంఘాలను రద్దు చేయడం వలన ఎవరికి చెప్పాలో దిక్కులు వచ్చిన స్థితిలో ఉన్నటువంటి ఈ కార్మిక వర్గాన్ని కష్టాన్ని కన్నీళ్లకు చెల్లించి ఈ రోజు దాని మీద కూడా గౌరవ మంత్రివర్యులు ప్రభుత్వం స్పందించి కార్మిక సంఘాలకు 2016 తర్వాత ఇప్పటి వరకు కార్మిక సంఘాలకు ఎన్నికలు జరగలే. ఇలాంటి సుదీర్ఘమైనటువంటి సంవత్సరాల కాలం పాటు జరిగినటువంటి ఒక ప్రక్రియను కార్మిక సంఘాలను కార్మికులకు వెన్నుతన్నుగా నిలిచేటువంటి కార్మిక సంఘాలను ఈ రోజు ఎన్నికలు షార్ట్ పీరియడ్లు నిర్వహిస్తామని చెప్పేసి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసి మాలో ఉన్నటువంటి దుఃఖాన్ని బాధని ఈ రోజు ఇక్కడనే పోయేటట్టు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్మిక వర్గం తరఫున పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో 29 అంశాలు ఇప్పుడు 3 సమస్యలు ప్రధానంగా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని చెప్పేసి పదే గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈ రోజు ఆ సమస్యల యొక్క పరిష్కార మార్గం అయిపోయిన తర్వాత మిగతా 29 సమస్యలలో ప్రధానమైనది మన బెడ్ విన్నర్ స్కీము. ఈ బెడ్ విన్నర్ స్కీమ్ గురించి కూడా రవాణా శాఖ మంత్రులు మరి ఇతర అధికారులు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి దాన్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి ప్రయత్నం చేస్తామని చెప్పినందుకు దాన్ని కూడా రవాణా శాఖ మంత్రి గారికి సంబంధిత అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మికుల మీద పెట్టినటువంటి కేసులను కూడా వెంటనే ఎత్తివేయాలి.
అనేక అంశాలను కూడా ప్రభుత్వ పెద్దల దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. వారు కూడా దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది. 2019లో గత ప్రభుత్వంలో పెట్టినటువంటి సమ్మెకాలపు కేసులను కూడా ఎత్తేమని చెప్పి మేమంతా ప్రాధాన్యపడడం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వం మరి ముందుకు వచ్చి సానుకూలంగా మరి స్పందించడం జరిగింది. దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు సమ్మెలో పాల్గొన్న అన్ని వర్గాల కార్మికులు ఎవరైతే సమ్మెలో పాల్గొన్నారో అవుట్ సోర్సింగ్ కావచ్చు, బెడ్విన్నర్స్ కావచ్చు, రెగ్యులర్ ఎంప్లాయీస్ కావచ్చు, తర్వాత అద్దె బస్సు డ్రైవర్లు కావచ్చు, ఎవరైనా ఈ సమ్మెలో పాల్గొన్న వాళ్ళకందరినీ ఎలాంటి ఆటంకం లేకుండా విధుల్లోకి తీసుకోమని చెప్పేసి గౌరవ మంత్రివర్యులను మేము ప్రాధాన్యపడితే దానికి వారు ఒప్పుకొని వెంటనే వారందరినీ విధుల్లోకి చేరే విధంగా మీరు వారు విధుల్లోకి తీసుకుంటామని చెప్పి మా హామీ ఇచ్చినందుకు వారికి రవాణా శాఖ మంత్రి గారికి పేరు మా కార్మిక వర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నుండి అందరూ సమ్మెలో పాల్గొన్నటువంటి అన్ని వర్గాల కార్మికులు తమ తమ డ్యూటీలకు వెళ్ళవలసిందిగా జేఏసీ మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నది. అదేవిధంగా మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో మన ఇతర జోన్లకు బదిలీ చేసేటువంటి అంశం ఏదైతే గ్రేటర్ హైదరాబాద్లో 1/4/2026 నాడు ఇతర జోన్లకు బదిలీ చేయడానికి అడిగినటువంటి ఆప్షన్ ఉత్తర్వులను కూడా ఎండి గారు ఉపసంహరించుకోవడానికి ఒప్పుకున్నందుకు మా ఎండి గారికి కూడా కార్మిక వర్గం తరఫున పేరు అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మిగతా పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో దీర్ఘకాలంగా పెండింగ్ సమస్యలను మరి పెండింగ్ సమస్యలు అన్నిటినీ పరిష్కరించడానికి ప్రభుత్వం యాజమాన్యానికి కార్మిక సంఘాలతో కూర్చొని ఇంకా కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మీరు పరిష్కరించుకొని మీరు చేసుకోమని చెప్పేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు యాజమాన్యానికి ఆదేశించినందుకు మా యాజమాన్యం కూడా సానుకూలంగా స్పందించినందుకు వారికి అందరికీ కూడా మరొకసారి అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క జేఏసీ తలపెట్టిన సమ్మెను ఈ రోజు నుండి ఉపసంహరించుకుంటున్నాం. స్ట్రైక్ కాలాపైంది. మీరందరూ రేపు తమ తమ విధుల్లోకి వెళ్ళి ప్రభుత్వానికి మన సంస్థకు మంచి పేరు తీసుకురావాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ యొక్క పొద్దున్న నుండి దాదాపుగా 10-11 గంటల నుంచి ఇప్పటి వరకు మంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, రవాణా శాఖ మంత్రి వర్యులు, మరి ఇతర మంత్రులు, కార్మిక శాఖ మంత్రి వర్యులు, తర్వాత వెల్ఫేర్ మంత్రివర్యులు, తర్వాత ఉన్నతాధికారులందరూ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లకుండా ఈరోజు కార్మికుల కోసం ఇంత సమయం వెచ్చించి వారు ఎలాంటి కోపతాపాలు లేకుండా ఒక సహృదయ వాతావరణంలో మంచి మనసుతో మా బాధలను ఆవేదాన్ని అర్థం చేసుకొని రాత్రి ఒకటి దాటినప్పటికీ కూడా ఎంతో సహనంతో మా యొక్క విజ్ఞప్తులను మన్నించి ఈ యొక్క అగ్రిమెంట్కు ఈ యొక్క ఒప్పందానికి సహకరించి మమ్మల్ని అన్ని విధాలుగా సాటిస్ఫాక్షన్ మమ్మల్ని సంతృప్తి పరిచినందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి పెద్దలకందరికీ జేఏసీ తరఫున అందరి తరఫున పేరున